ఈరోజు మనుషులు చాలామంది బయటికి బాగానే ఉంటున్నారు, బయటికి నవ్వుతూ ఉంటున్నారు. కొంతమంది నటన చేస్తున్నారు, తప్పదు సమాజంలో బ్రతకాలంటే. కానీ అనేక మంది ఈరోజు చాలా చెప్పుకోలేని పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు. చాలామంది ఏంటంటే ప్రతి మనిషిని ఈరోజు పీడిస్తున్నది ఏంటంటే ఒక భయం, భీతి. డబ్బులుంటున్నాయి చేతిలో, కానీ మనసులో ఆందోళన. కుటుంబస్తులు చుట్టూ ఉంటున్నారు, కానీ మనసులో ఒక రకమైన భయం. మీటింగ్స్కి వస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటారు, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, కానీ ఒక రకమైన లోపట ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్న ప్రజలు ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం. ఎందుకంటే పెద్దవారు మాత్రమే కాదు, చాలా కుర్రోళ్ళు కూడా ఈరోజు భయంతో బ్రతుకుతున్నారు, భయంతో జీవిస్తున్నారు. మనసులో ఉన్నది ఎవరికో చెప్పుకోలేక చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంటున్నారు నేటి సమాజం. దేని బిడ్డలారా, రోగమైనా పర్వాలేదు, కొంతకాలం బ్రతకచ్చు. వ్యాధి అయినా పర్వాలేదు, కొంతకాలం బ్రతకచ్చు. అప్పులైనా పర్వాలేదు, కొంతకాలం బ్రతకచ్చు. లేకపోతే కాళ్ళు ఇరిగిపోయినా పర్వాలేదు, కొంతకాలం బ్రతకచ్చు. లేకపోతే భయంకరమైన లేకపోతే చీకటి స్థితుల్లో కొంతకాలం బ్రతకచ్చు. లేకపోతే ఏ స్థితి అయినా పర్వాలేదు, బ్రతకచ్చు. కానీ భయంతో ఉంటే మాత్రం మనిషి మాత్రము బ్రతకలేడు. భయం చాలా భయంకరమైన, అది ఒక రకమైన మనిషిని నిలువల్లో ఉన్న మనిషిని పడగొట్టేది ఆ భయం. ఈ రాత్రి దేని బిడ్డలారా, ఈ స్థలంలో కొంతమంది భయంతో ఏమీ లేదు, వాళ్ళకి ఏదో ఒక రకమైన టెన్షన్తో ఉన్నారు, ఏదో ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు. లేకపోతే డాక్టర్స్ చెప్పిన మాటలతోనో, లేకపోతే కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టో, లేకపోతే శరీరంలో వస్తున్న మార్పులు బట్టో ఈ స్థలమందు భయపడుతున్న వారు ఉన్నారేమో. మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా అండి? బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది జీవ గ్రంథంలో. ఒకనొక రోజు గొర్రెల కాపరులు భయంకరమైన చీకటిలో గొర్రెలు కాచుకుంటున్నారు కదండి. ఈ గొర్రెలను మేపేవారు కానీ, మేకల్ని మేపేవారు కానీ వారు ఎక్కడ ఉంటారంటే అరణ్యాల్లో ఉంటారు. వారు ఎందుకు అరణ్యాల్లో ఉంటారంటే రోజుకి ఇంటికి వచ్చి వెళ్ళే పరిస్థితి కాదు వాళ్ళకి. అలాగే గంజనం చేతితో పట్టుకుంటారు, కర్రలు పట్టుకుంటారు, ఒక నెట్ పట్టుకుని వెళ్తారు. అలాగా వారు వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చీకటిలో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే పగలంతా బాగానే ఉంటారు, కానీ రాత్రులు ఏ గొర్రె ప్రమాదానికి గురవుతుందా, ఏ నక్క చెట్టుకు వెళ్ళిపోతుందా, ఏ కుక్కను దాడి, భయం. అయితే బైబిల్లో ఒకనొక రోజున ఈ గొర్రెల కాపరులు ఆ పొలంలో గొర్రెలు కాచుకుంటూ ఆ గొర్రెల మధ్య పడుకుని ఉన్నప్పుడు దేవదూత పరలోకం నుండి దిగి వస్తుంది. దిగిరాగానే ఆ భయానికి మరొక భయం, ఆ వెలుగును వారు చూడగానే ఒక్కసారే భయపడిపోతారు. దాన్ని పెట్టారా కుడి అని చెప్తారు. పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత ఈ లోకానికి చెప్పిన మొదటి వార్త ఏంటంటే భయపడకుడి, డు నాట్ అఫ్రైడ్, డు నాట్ ఫియర్, భయపడకుడి అని చెప్పి ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ భయపడుతున్న మనుషులకి చెబుతున్న మాట ఈరోజు నేను చెబుతున్నాను. పిల్లల కోసం భయపడుతున్నావా? భయపడిన అవసరం లేదు. నీ యొక్క కుటుంబం కోసం భయపడుతున్నావా? భయపడిన అవసరం లేదు. ఒకవేళ నీ భవిష్యత్తు ఏంటా, నా బ్రతుకేంటా, రేపు నా పరిస్థితి ఏంటా అని భయపడుతున్నావా? భయపడని అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భయపడుతూ భయముతో బ్రతుకుచున్న ప్రజలారా, ఈ రాత్రి ఒక శుభవార్త. ఈ క్రిస్మస్ పండగ ద్వారా
దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడంటే, భయపడద్దు, ఇదిగో మీ కొరకు రక్షకుడు, అనగా రక్షకుడు అనే మాటకు అర్థం ఏంటంటే, నిన్ను ఏ స్థితిలోనైనా సరే రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ భయముతో, భీతితో, దిగులుతో కృంగిపోతున్నావా, ఇగో నీ కొరకు జన్మించిన యేసు ప్రభువారు నిన్ను నీ భయము నుండి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇదిగో మిమ్మల్ని విడిపించడానికే, నన్ను విడిపించడానికే, ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికే, యావత్ ప్రజలను మరణ భయము నుండి, పాపము భయము నుండి, రోగ భయము నుండి, అప్పులు భయము నుండి, మానసిక ఒత్తిడి భయము నుండి, ప్రతి విధమైన భయాల నుండి మనల్ని విడిపించుటకు ఎవరొచ్చారంటే, స్వయంగా దేవుడే మానవ అవతారాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక మీదట నువ్వు భయపడిన అవసరం లేదు. చెప్పండి మాట, పక్కోళ్ళు చెప్పండి. ఇక మీదట పక్కోళ్ళు చెప్పండి. అమ్మా, నువ్వు భయపడిన అవసరం లేదబ్బా. నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ కన్నీటిని నాట్యముగా చేయగలడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడికి సమస్తము సాధ్యమే, మనుషులమైన మనకి అసాధ్యమేమో, మనుషులమైన మనకి కొన్ని మనం చేయలేము, కానీ దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. ఒక్కసారి ఇదిగో భయపడొద్దు భయపడొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకనొక రోజున ఒక తండ్రి ఏడ్చుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. ఏమంటే, తన యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు చావు. అమ్మా, నా మాట మాట్లాడద్దు దయచేసి, అప్పుడే చేస్తాను, జాగ్రత్త. రైట్, వినాలి జాగ్రత్త. ఒకనొక రోజు ఒక తండ్రి ఏడ్చుకుంటూ యేసయ్య పాదాల దగ్గర పడిపోతాడు. ఎందుకు పడిపోతాడంటే, తనకున్న ఏకైక కుమారుడు చావు బ్రతుకుల్లో ఉంటాడు, చచ్చిన స్థితిలో ఉంటాడు. వయసు దగ్గర ఒక 16-10 సంవత్సరాల మధ్యలో ఉంటుంది బిడ్డారా. ఆ తండ్రి తన కొడుకు చావు బ్రతుకుల్లో ఉండడం చూడలేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, రకరకాల మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంతగా తన బిడ్డ కోసం చూపించుకున్నా కానీ ఎక్కడా ఫలితం లేదు. ఇంకా తండ్రికి కూడా తెలిసిపోయింది, ఇంకా నా కొడుకు నాకు దూరం అయిపోయేలా ఉన్నాడని చెప్పి. అయితే ఆ మార్గాన యేసయ్య వెళుతూ ఉండగా ఈ తండ్రి పరుగున వెళ్ళి యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా, నా కొడుకు చచ్చిన స్థితిలో ఉన్నాడు, నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నాడు, ఒక్కసారి నా కొడుకును బ్రతికించు ప్రభువా అని చెప్పి ఆ తండ్రి యేసు ప్రభువును బ్రతిమలాడితే, అప్పుడు యేసయ్య అంటాడమ్మా ఒక మాట. ఏమంటాడంటే, నానా భయపడక, నమ్మిక మాత్రము ఉంచు. భయపడద్దు, నమ్ము, నీ కొడుకు నేను బ్రతికించగలను, నీ స్థితి నేను మార్చగలని నీకు నమ్మకం ఉంటే నమ్ము, నేను నీ పరిస్థితిని మారుస్తాను అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటాడు, నాకు అపనమ్మకం లేకుండా ఉండేలాగున నాకు సహాయం చేయి తండ్రి అని చెబుతాడు. దేని బిడ్డలారా, ఆ తండ్రి నమ్ముతాడు, నమ్మి తన భయాన్ని ప్రక్కన పెడతాడు. వితిన్ సెకండ్స్లో మరణ ఛాయలో ఉన్న తన కొడుకు మరలా తిరిగి బ్రతకడము జరుగుతుంది. దేని బిడ్డలారా, మరొకసారి చెబుతున్నాను, నా జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం. మా అన్నయ్య యాక్సిడెంట్కి గురై చావు బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ దుమ్ము ఇరిగిపోయి చచ్చిన స్థితిలో ఉన్నాడు. మాట లేదు, ఏమీ లేదు, జస్ట్ ఒక శ్వాస మాత్రమే ఉంది, ఇంకేమీ కూడా లేదు. మా సొంత అన్నయ్య బండి మీద వెళుతూ పడిపోయి ఆ రాయి ఇక్కడ తగలగానే ఈ ఎముక ఇరిగిపోతే అప్పుడు ఇంకా చనిపోతాడా అన్న భయంతో మేము ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి అలా సడన్గా కేజీహెచ్కి తీసుకుని వెళ్ళిపోతే డాక్టర్స్ ఏమన్నారంటే, చెప్పలేమమ్మా, కష్టం బ్రతకడం. ఎప్పుడైతే డాక్టర్స్ ఆ మాట చెబుతున్నారో లోపల ఒక భయం మమ్మల్ని ఆవరించింది. అయ్యో, ఇంతవరకు కలిసి ఉన్న మేము, మా అన్నయ్య మాకు దూరం అయిపోతాడా అని మేము ఏడుస్తున్నాం.
మా వదినేమో నా భర్త దూరం అయిపోతున్నా, మా వదిన మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇంతకాలము కలిసి హ్యాపీగా ఉన్నామే, ఇప్పుడు మరి మా అన్నయ్య లేకపోతే పరిస్థితి ఏంటని భయం 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 మొత్తం ఒక్కసారి మా కుటుంబం అంతా కూడా భయం ఆవరించింది. డాక్టర్స్ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళినా, సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ అంటే, ఊరికమ్మా చాలా ఘోరంగా జరిగింది యాక్సిడెంట్, చెప్పలేం, 100% చనిపోతాడు ఏమో, ఆ తర్వాత దేవుని దయ అని చెప్పేవారు. హాస్పిటల్లో నిద్ర లేక తిండి లేక అటు ఇటు పరుగులెట్టాం. ఒక భయం, ప్రక్కనున్న వారు మరణిస్తూ ఉంటే భయం భయం భయం. ఎంత తినినా ఏం చేసినా అస్సలు మనసుకు నెమ్మది కలిగేది కాదు. కానీ యేసు ప్రభుని కానీ అలాగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువా ఒక్కసారి కృప చూపు, ఒక్కసారి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభువా అని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటే ఆయన అంటాడు, భయపడక అని అంటున్నాడు. భయపడద్దు, నువ్వు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తానని. అక్కడి నుంచి పరిస్థితులు చూస్తూ ఉంటే భయం, దిగులు, కృంగుదల. అయితే చివరికి ఇంకా డాక్టర్స్ మీద మనసు పెట్టుకోలేదు. ఏం చేస్తాం, మనం ఏమైనా చేయగలమా దేని బిడ్డలారా? మన చేతిలో ఏమైనా ఉన్నాయా? ఒకరికి ప్రాణం పోయగలవా? ఒకరిని బ్రతికించగలవా? ఏం చేయాలి చెప్పండి? డబ్బుంటే మాత్రం డబ్బుతో దేన్నైనా కొనగలమా? ఆస్తులుంటే మాత్రం ఆస్తులతో ఏమైనా సంపాదించగలమా? ఇదిగో మనిషి జీవితం, మనిషి ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే పైవాడి చేతిలోనే ఉంది. మనమంతా ఆయన ఆడిస్తే ఆడాలంతే, అంతే, ఏమీ లేదు. రేపు ఎంతమంది ఉంటారో తెలియదు, అసలు రేపటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు పరిస్థితి. అప్పుడు ఆయన అంటున్నాడు, నా కుమారుడా భయపడక, నేను నీకు తోడుగా ఉన్నాను. అక్కడి నుంచి ఆయన డాక్టర్స్ ఏమో చెప్పలేమని చెప్పి చివరికి ఇంకా మొత్తం నా బాధ, నా శ్రమ, నా దుఃఖం, నా భయాన్ని పక్కనడేసి ఇంకా కంప్లీట్గా దేవుడికి అప్పగించేసాం. హల్లెలూయా. ఏముందో చెప్పమంటారు దేని బిడ్డలారా? ఆ నమ్మిన ఆ దేవుడు చావు బ్రతుకుల్లో ఉన్న మా అన్నయ్యని ఈరోజు మరలా తిరిగి బ్రతికించి ఈరోజు నాలాగే మంచి ఉన్నతమైన సేవకుడిగా దేవుడు వాడుకుంటాడు. గట్టిగా చెప్పకూడదు, నేను కనపరచుదాం. నేను చెబుతున్నాను, నీ భయాములన్నిటినీ పోగొట్టుటకు ఆయన సమర్థుడు. సహోదరి, ఈ క్రిస్మస్ పండగకు వచ్చావు, ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నావేమో, ఈ రాత్రి చెల్లి, తమ్ముడు, ఒక శుభవార్త. నువ్వు భయపడిన అవసరం లేదు, నీ పరిస్థితి కోసం దిగులు పడిన అవసరం లేదు, నీ వ్యాపారం కోసం బాధపడిన అవసరం లేదు, లేదా నీ పశువుల కోసం, నీ యొక్క పొలముల కోసం, లేదా నీ కలిగి ఉన్న ఆస్తుల కోసం ఒకవేళ భయపడుతున్నావేమో, భయపడద్దు. నీ భయములన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మార్చుటకు ఇదిగో నీ కోసము 2026 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకములో జన్మించాడు. ఎవరి కోసం పుట్టాడంటే ఇలాంటి భయముతో, భీతితో చావలేక, బ్రతకలేక అల్లాడిపోతున్న ప్రజల జీవితాల్లో వెలుగును నింపడానికి దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అమ్మా, మీరు అదృష్టవంతులు, మన అదృష్టవంతులు. మనం దేనికి భయపడిన అవసరం లేదు. మన జీవితాలను చూచుకునేవాడు వచ్చేసాడు, మన కోసం పుట్టాడు. ఆ రోజు పుట్టి ఈనాటి వరకు మన మధ్య ఉన్నాడు. ఒక్క నిమిషం నువ్వు ఏ స్థితిలో ఉన్నా చిన్న ప్రార్థన చేసుకో, నీ భయాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇదిగో బైబిల్ చెప్తుంది, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. చూసారా, ఆ దేవాది దేవుడు ఎలా పుట్టాడంటే రక్షకుడిగా పుట్టాడు, నిన్ను రక్షించడానికి. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. అమ్మా, మీకు చేతులు జోడని చెబుతున్నాను, నీ స్థితిని మార్చగలడు, నిన్ను రక్షించుటకు సమర్థుడు. ఈ రాత్రి ఒక చిన్న నమ్మకం ఆయన పైన పెట్టుకో, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ దేవుడు. నీ కోసం మహిమను విడిచిపెట్టాడు, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు. రిక్తునిగా దాసుని రూపాన్ని ధరించి ఇదిగో ఏమీ లేనివాడిగా పశువుల తొట్టులో పరుండి పెట్టాడు. నీకోసమే ఈ రాత్రి నువ్వు భయపడకమ్మా, భయపడక నీ భారము ఆయన మీద మోపు, నీ భారము ఆయన మీద మోపు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిపిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. ఇదే హ్యాపీ క్రిస్మస్,
ఇదే హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండగ మీ జీవితాలకి సంతోషం ఇచ్చునుగాక. ఆమేన్ చెప్దాం. ఈ క్రిస్మస్ పండగ ఈ సత్యవాని ప్రజలకి ఆనందమునిచ్చునుగాక. ఈ క్రిస్మస్ పండగ ఈ ప్రాంత ప్రజల్ని చీకటి నుండి, పాపము నుండి, భయములన్నిటి నుండి రక్షించే ఒక నిజమైన పండగగా మార్చునుగాక. నేను చదివాను, నా పాస్టర్ గారు క్రిస్మస్ పండగ అని రాసి కింద బ్లూ లెటర్స్ లో జీవితాన్ని మార్చే పండగ. నిజమే, ఈ పండగ నీ జీవితాన్ని రాత్రి మారుస్తుంది. ఈ పండగ నీ బ్రతుకుని రాత్రి మారుస్తుంది. డు నాట్ అఫ్రైడ్. మీకోసమే, నా కోసమే రక్షకుడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.